భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగం. ఇక్కడ 14-15 శ్లోకాస్. ఎప్పుడైతే ముందు శ్లోకాల్లో ఆత్మ యొక్క నిత్యతత్వం అంటే ఎప్పటికీ ఒకేలాగా ఉండేది, పైగా నిర్వికారతత్వం అంటే వికారాలు పొందకుండా షేప్ కానీ సైజ్ కానీ మార్పులు చేర్పులు ఉండవు. ఎలా అయితే మనకి బాల్యం వస్తుంది, తర్వాత టీనేజ్ వస్తుంది, తర్వాత ముసలితనం ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యం వస్తుంది, కానీ ఆత్మ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అందుకని నశించిపోని దాని గురించి బాధపడకు, నశించిపోయే వాటి గురించి కూడా, అంటే శరీరం అన్నది నశించిపోతుంది, దాని గురించి కూడా నువ్వు శోకించకు అని చెప్తున్నాడు. అలా ఆత్మనిత్యము, దానికి ఒక ఆకారం లేదు. ఎలా అయితే ఈ శరీరం నశించిపోయాక ఆత్మ మళ్ళీ పరమాత్మలో లయమైపోతుంది, మళ్ళీ లీనమైపోయింది, మళ్ళీ ఇంకో జన్మలో ఇంకో శరీరాన్ని తీసుకుని మళ్ళీ. అందుకని జీవుడు అన్నవాడు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు, శరీరాలే నశించిపోతున్నాయి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాన్ని స్పష్టపరుస్తూ మళ్ళీ చెప్తున్నాడు. ఎలా అయితే ఆత్మనిత్యము అని చెప్పి ఇలా ఈ వికారాలన్నీ కూడా శరీరానికి ఉన్నాయి కానీ ఆత్మకి లేవు అని చెప్పాడు సెకండ్. ఇప్పుడు మళ్ళీ వచ్చి మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయనో నిత్యాహ తాంస్తి దీక్షస్వ భారత. మాత్ర స్పర్శాస్తు అంటే మన ఇంద్రియాలు సంయోగములు. ఇంద్రియాలు అన్నవి ఏంటి, మనకి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. వీటి వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. అందుకని వీటిని విషయేంద్రియాలు, విషయాలకి లంపటాలతో కోరిక మీద చూసిందల్లా కావాలి అంటే కుదరదు. చూసింది బాగుంది అనుకుని అక్కడ దాకే మనకి ప్రాప్తిస్తే మనకు వస్తుంది. మన దగ్గర ఏవైతే ఉన్నాయో దాన్ని తృప్తిగా నువ్వు స్వీకరించాలి. నీకు అక్కడికి రాని దాని గురించి, నీ దగ్గర లేని దాని గురించి నువ్వు దుఃఖించకూడదు. దానికోసమని చేసే ప్రతి కర్మని కూడా పాడు చేసుకునే విధంగా అధర్మం వైపు కూడా నువ్వు వెళ్లకుండా ఇంద్రియాలకి నువ్వు బానిస కాకుండా బ్రతకగలగాలి. అందుకని మాత్రా స్పర్శస్తు కౌంతేయ. కౌంతేయ అంటే కుంతి యొక్క పుత్రుడా అర్జునుకి చెప్తున్నాడు కాబట్టి. అలాగే శీతోష్ణ సుఖ దుఃఖదాహ. శీతో ఉష్ణ సుఖ దుఃఖద అంటే ఎలా అయితే వేడి ఉంటుంది అలాగే చలికాలం ఉంటుంది, సుఖ దుఃఖాలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఏంటి, ఎండాకాలం వస్తుంది, మళ్ళీ తర్వాత చలికాలం వస్తుంది, చలికాలం వచ్చాక ఎప్పటికీ చలికాలం ఉంటుంది, అంటే మళ్ళీ ఆ కాల ప్రవాహంలో మళ్ళీ ఎండాకాలం వస్తూనే ఉంటుంది. అలాగే సుఖ దుఃఖాలు కూడా వచ్చి పోతూ ఉంటాయి, కానీ ఏది నీ దగ్గర శాశ్వతంగా ఉండదు. దుఃఖం వచ్చినప్పుడు అతిగా బాధపడిపోవటాలు, సుఖం వచ్చినప్పుడు అతిగా సంబరపడిపోవటాలు చెయ్యకుండా ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటూ దాన్ని స్వీకరిస్తూ ఆనందానికి ఇది ఎఫెక్ట్ కాకుండా, ఒక వస్తువు బట్టి నేను ఆనందంగా ఉంటాను, ఒక మనిషి నా చెంతనుంటే నేను ఆనందంగా ఉంటాను, నాకు ఇష్టమైన ఫుడ్ దొరికితే నేను ఆనందంగా ఉంటానని కాకుండా ఏది దొరికినా భగవత్ ప్రసాదంగా భావించాలి. ఇది శాశ్వతం కాదు. ఈరోజు తింటే మళ్ళీ రేపు తిన్నా మళ్ళీ రేపు ఆకలేస్తుంది. ఈరోజు ఏదన్నా తాగాను అంటే ఇంక ఈ జన్మకు అక్కర్లేదా, లేదు. రోజుకు 3 పూట్లా తింటున్నాను, మళ్ళీ ఈరోజు ఎలా తిన్నాను రేపు మళ్ళీ అలాగే తింటూ ఉంటాను. అయితే ఆకలేసినప్పుడు తినటానికి దొరికింది చాలు మహాప్రభు అనుకోవాలి తప్పితే నాకు ఇది దొరికితేనే తింటాను, నాకు ఇన్ని వెరైటీలు కావాలి, ఇంత కాస్ట్లీ ఇది కావాలి, నేను కాబట్టి బంగారం ప్లేట్లో తింటాను, ఇట్లాంటి వెర్రి తొర్రి ఆలోచనలు మనకి ఉండకూడదు. అందుకే ఇలా సుఖ దుఃఖాలు, మళ్ళీ ఎండ, మళ్ళీ చల్లదనం అన్నది ఎలా అయితే వస్తూ పోతూ ఉంటాయి, ఇవి కూడా అంతే. పైగా ఆగమాపాయనో అనిత్యాహ. ఉత్పత్తి వినాశము అన్ని, అంటే పుట్టుక అన్నది జరిగిందంటే దానికి వినాశం కూడా ఉంటుంది. పుట్టిన ప్రతిదీ కూడా మళ్ళీ వినాశం అయిపోతుంది, నశించిపోతుంది. అలాగే అనిత్య అంటే అది నిత్యము కాదు, అంటే అది పర్మనెంట్ కాదు, అది శాశ్వతమైనది కాదు, అది టెంపరరీ. తాంసి తీక్షస్వ. వాటి అంటే అన్నీ కూడా ద్వంద్వాలతో కూడుకుని ఉంటాయి, వాటిని సహించేలాగా ఉండాలి. కానీ ప్రతిదానికి మనం రియాక్ట్ అయ్యేకుంటూ పోతూ ఉంటే అసలైన దాన్ని మర్చిపోతూ ఉంటాము. అందుకుని భారత అంటే మళ్ళీ ఇక్కడ అర్జున్నే సంబోధిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇంద్రియాల గురించి ఎందుకు ఇంతలా అంటే, ఇంద్రియాలు నిన్ను ఉన్నతంగా తీసుకెళ్తాయి, మళ్ళీ దిగజారే అంటే ఇంద్రియాలదే అంటే వాటిని నువ్వు కంట్రోల్. ఇప్పుడు కార్లో కూర్చున్నాను, కార్ స్టార్ట్ చేశాను, స్టీరింగ్ పట్టుకోకుండా వదిలేసి కార్ స్టార్ట్ అయింది నేను కార్లో ఉన్నాను కదా అని వదిలేస్తే ఏమవుతుంది, స్ట్రైట్గా వెళ్తుందో అడ్డదిడ్డంగా వెళ్తుందో, వెళ్ళేటప్పుడు ఎంతమందిని గుద్దేస్తుందో లేకపోతే నన్నే లోయలో తీసుకెళ్ళి పాడేస్తుందో నాకు తెలియదు. ఇంద్రియాలన్నవి అంత చంచలత్వంతో ఉండి
వాటికి నేను బానిసగా ఉండిపోయినట్టు అలా వదిలేస్తే ఈ శరీరాన్ని ఏమవుతుంది, అక్కర్లేని వాటి వెనకాల తిరుగుతూ 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 నాకు అన్నీ అర్థం చేసుకునే స్థితికి వచ్చేసరికి సర్వనాశన, నాతో పాటు నలుగురిని కూడా నేను పాడు చేసిన వాడిని అయిపోతూ ఉంటాను. అందుకే అవి చాలా ముఖ్యమైనవి. వాటిని కంట్రోల్ చేయటం నీకు రావాలి. కరెక్టే, టేస్ట్ బడ్స్ అందరికీ ఉంటాయి, రుచికి తగ్గట్టుగా తినాలని అనుకోవాలి, తప్పులేదు. రోజు నాకు తగ్గట్టుగా ఉండాలి, అది ఉంటే గానీ నేను ఇంకేది చెయ్యలేనన్నట్టుగా మాత్రం మనం ఉండకూడదు. ఈ శ్లోకాకి యాజ్ ఇట్ ఈస్ మీనింగ్: మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో అనిత్యాః తాంసీ తీక్షస్వ భారత. ఓ కౌంతేయ, ఈ విషయేంద్రియాలు కలయిక వల్ల ఎలా అయితే శీతోష్ణములు అన్నవి మనకి కలుగుతున్నాయో, వాటి వల్ల సుఖాలు దుఃఖాలుగా మనకి భావాలు కలుగుతున్నాయి. విషయేంద్రియ సంయోగము వలన అంటే ఏంటి, ఈ విషయాలు, ఇంద్రియాలు అన్నవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఆ రెండు ఒక కలయిక, పంచభూతాలతో కూడుకునే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఏది కలుగుతుందనేది నేను మళ్ళీ చెప్తాను. అయితే దీనివల్ల ఎలా అయితే వేడి చల్ల అన్నది ఉన్నదో, సుఖ దుఃఖాలు కూడా కలుగుతూ ఉంటాయి. అవి ఉత్పత్తి జరిగేవి, మళ్ళీ ఉత్పత్తి అన్నది జరిగిందంటే వినాశనం అన్నది ఉంటుంది. అవి శాశ్వతం కాదు. అందుకని వాటిని సహించుకోవాలి, అంటే పట్టించుకోకూడదు. ఎంత పట్టించుకోవాలి అంత పట్టించుకోవాలి, ఓవర్గా పట్టించుకోకూడదు అని. పైగా ఎందుకు ఇంతలా చెప్తున్నాడు అంటే, మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయి. అవి ఏంటి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఎలా అంటే కర్మలు చేసేవి కర్మ ఇంద్రియాలు, అంటే కర్మలు చేయటానికి ఎలా, నా చేతులు, నా కాళ్ళు, అలాగే నా నోరు, మాట్లాడుతున్నాను కాబట్టి, అలాగే తిన్నదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి అటువంటిది, అలాగే ఈ విషయాల గురించి నేను అనుభవించాలన్నవి నా కోరికలు పుడుతూ ఉంటాయి కాబట్టి ఇవి కర్మేంద్రియాలు. అలాగే జ్ఞానేంద్రియాలు అంటే నా చెవులు వినగలుగుతున్నాను, ముక్కు వాసన వస్తుంది, చర్మము నాకు స్పర్శ తెలుస్తుంది, నాలుక నాకు రుచి తెలుస్తుంది, కళ్ళు చూడగలుగుతున్నాయి. అందుకే వీటిని మనకి తత్వబోధ ఇట్లన్నిటిలో కూడా చెప్తూ ఉంటారు. ఆత్మబోధ అన్నవి ఆదిశంకర వారు రాసిన పుస్తకాల్లో కూడా వీటి గురించి చాలా విశేషంగా చెప్పబడి ఉన్నాయి. ఎందుకు అంటే, ఈ ఇంద్రియాల వల్లే నువ్వు నిజంగా ధర్మాన్ని పట్టుకున్నా అధర్మాన్ని పట్టుకున్నా వీటికి బానిసైపోయావంటే నువ్వు అధోగతలాగా అయిపోతున్నావు. వాటిని నువ్వు కంట్రోల్ చెయ్యగలుగుతున్నావు, వీటిని అన్నిటినీ అధిక్రమించగలుగుతున్నావు అంటే ఉన్నతంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవటమే కాకుండా నీ వల్ల నలుగురికి ఉపయోగపడేలాగా ఒక మార్గాన్ని నువ్వు వాళ్ళకి చూపించగలుగుతావు. అందుకని ఈ 10 ఇంద్రియాలు ఏంటి అంటే శబ్ద స్పర్శ రస రూప గంధములు అంటారు. అంటే శబ్దము వినపడుతుంది, దేనికి వినపడుతుంది, నా చెవులకి వినపడుతుంది. అలాగే స్పర్శ, స్పర్శ దేనికి తెలుస్తుంది, నా చర్మానికి తెలుస్తుంది. రస, రుచి దేనికి తెలుస్తుంది, నా నాలుకకి తెలుస్తుంది. రూపము దేంతో చూడగలుగుతున్నాను, కళ్ళతో చూడగలుగుతున్నాను. గంధములు, గంధములు అంటే సువాసనలు దేనికి తెలుస్తున్నాయి, నా ముక్కుకి తెలుస్తున్నాయి. అందుకే ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా మళ్ళీ, కళ్ళు అన్నది అగ్నితత్వము, చెవులన్నవి ఆకాశతత్వము, ఎందుకు శబ్దం వింటున్నావు కాబట్టి. ముక్కు అన్నది భూమి, పృథివీ తత్వము. అలాగే నాలుక రసం అంటే అది నీరు. అలాగే చర్మము స్పర్శ తెలుస్తుంది కాబట్టి వాయు. ఇవన్నీ మళ్ళీ పంచభూతాలతో కలుపుకుని ఉన్నవి. పైగా దుఃఖం అంటే ఏది, సుఖం అంటే ఏది అంటే మనకు అనుకూలంగా మనకి నచ్చినట్టుగా జరిగితే అది సుఖంగా భావిస్తాం, మనకి నచ్చనివి, మనకి వ్యతిరేకంగా ఏదన్నా ఉంటే అది దుఃఖంగా భావిస్తావు. అలాగే ఉష్ణము అంటే వేడి, అలాగే శీతలము అంటే చలికాలము. ఇలా అన్నీ వస్తూ పోతూనే ఉంటాయి, కానీ ఏది శాశ్వతంగా ఉండదు. చెవులుకి మాటలు మనకి మంచిగా నాకు నచ్చినవి నన్ను పొగుడుతూ ఉంటే వినబుద్ధి అవుతుంది. నేను నిజంగా తప్పు చేసిన ఒకటి తిడుతున్నది మనకి నచ్చదు, నేను తప్పు చేశాను కదా కాబట్టి అంటున్నారని అనిపించదు. నన్ను తిడుతున్నాడు, అది వింటానికి నాకు మంచిగా అనిపించదు, అందుకున్నప్పుడు నాకు బాధ వస్తుంది. అలాగే ఎక్కడైనా సరే ఎండ కాస్త ఎక్కువైపోయినా తట్టుకోలేవు, చలికాలం ఎక్కువైపోయినా మళ్ళీ అది కూడా తట్టుకోలేము మనం. సమభావంగా ఎప్పుడన్నా ఉంటాయా అంటే ఉండవు. కానీ దానికి తగ్గట్టుగా ఎండ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం మనము, కప్పుకుని వెళ్తాం ఎండ మన మీద పడకుండా. అలాగే చలి ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం, స్వెటర్లు, మఫ్లర్లు ఇవన్నీ వేసుకుని కూర్చుని ఉంటాం. ఎందుకు, అంతకు మించి శరీరం తీసుకోలేదు. అలాగే ఇంద్రియాలకు కూడా అంతకు మించి నాకు వద్దు అన్నది, ఆ కంట్రోల్ అన్నది, ఆ లిమిటేషన్స్ అన్ని వాటికి మనం నేర్పుకోవాలి. చిన్నపిల్లలకు పుట్టని వెంటనే వాడికి అన్నీ రాకపోతే వాడికి మెల్లమెల్లగా మాట్లాడటం కూడా మనం ఎలా నేర్పిస్తున్నామో, మన ఇంద్రియాలకు కూడా
ఇది నువ్వు పట్టుకో, ఇది నువ్వు పట్టుకోకూడదు, ఇది నువ్వు చూడు, అది నువ్వు చూడకూడదు, చూసినా సరే దాని వెనకాల నువ్వు వెళ్ళకూడదు, అవి మనకి మంచిది కాదు అన్నది మనకి మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉండాలి. దుఃఖం పోగానే సుఖం వస్తుంది, సుఖం ఉన్నాక మళ్ళీ దుఃఖం కూడా వస్తూనే ఉంటాయి. వస్తూ పోతూ ఉండే వాటికి మనము చంచలత్వంతో ఉండకూడదు, ప్రతిదీ సంతోషంగా స్వీకరించాలి, పైగా సమదృష్టితో. అందుకే ద్వంద్వాలు అంటారు. ద్వంద్వం అంటే సుఖం దుఃఖం అన్నది ద్వంద్వాల్లోకి వెళ్తుంది. ఎందుకు? సుఖం ఉన్నాక దుఃఖం కూడా ఉంటుంది. రెండు సమంగా తీసుకున్నప్పుడు నీకు బాధ అనిపించదు. జయం అపజయం, లాభం నష్టం, హర్ష శోకం, రాగ ద్వేషాలు, ఇటువంటి అన్ని ద్వంద్వాలు అంటారు. అంటే రెండుగా ఉంటాయి, ఏది ఒక్కటి కాదు. ఇది ఉండంటే అది కూడా ఉంటుంది. ఒకళ్ళ మీద ఇష్టం ఉంటేనే ఇంకొకళ్ళ మీద నాకు అయిష్టం వస్తుంది, ఎందుకంటే వీళ్ళ మీద నాకు ఎక్కువ ఇష్టం ఉంది కాబట్టి. లాభం నష్టం, లాభం బాగా వచ్చింది అంటే ఇంకొకటి మళ్ళీ నష్టం రూపంలో కూడా నాకు చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా తీసుకున్నానో దాన్ని స్వీకరించగలనా? లేదు. 10 రూపాయలు ఎవరైనా ఇస్తే తీసుకోగలుగుతున్నానా? నా దగ్గర నుంచి ఎవరో ఒకరు వందలు తీసేసుకుంటా అంటే నాకు ఇవ్వబుద్ధి అవుతుందా? ఇవ్వబుద్ధి కాదు. అలాగే సుఖం వచ్చినప్పుడు దాన్ని ఎంత సుఖం వచ్చినా సరే నేను చేతులు రెడీగా పెట్టుకుంటాను స్వీకరించడానికి. దుఃఖం కొంచెం రాగానే పరమాత్మ నాకెందుకు ఇది ఇచ్చావు అని అడిగేస్తాం. నాకెందుకు నాయనా ఇంత సుఖం ఇచ్చావని అడుగుతామా? అడగం. కానీ సమభావంతో ఎప్పుడైతే తీసుకోవటం అన్నది మనకి అర్థమవుతుందో జ్ఞానం అన్నది వికసన ఉంది. ఓర్చుకోవటం రావాలి. శోకించటం అన్నది ఎవరైనా చేయగలరు. శోకిస్తే మాత్రం కష్టాలు పోతాయా అంటే పోవు. కానీ దాన్ని నువ్వు ఓర్చుకోవటం తెలియాలి. పరిణామాలు, మార్పులు చేర్పులు చెందే వాటి గురించి మనము శోకించకూడదు. దానికి ప్రాకృతి ధర్మంగా సహజంగానే అవి జరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకోవటం నేను నేర్చుకోవాలి. మరణం అన్నది పుట్టిన ప్రతి జీవికి ఉంటూనే ఉంటుంది, అది శరీరానికే, దాన్ని ఎవరు నివారించలేరు. కాకపోతే ఎప్పుడైతే ఈ సమభావంతో తీసుకోవటం మనకు అర్థమవుతుందో, పైగా శరీరం పోతుంది కానీ ఆత్మ మరణించట్లేదు. పైగా పుట్టినవాడు ప్రతి ఒక్కడూ పోవాలి, నా ముందు వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు, నేను అలాగే వెళ్ళిపోతాను అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని అటువంటి వాటికి బాధపడటం కాకుండా నేను బ్రతికి ఉన్నంత కాలము ఈ దేహాన్ని రక్షణగా చూసుకోవాలి. కానీ ఈ దేహాన్ని నేను కర్మలు చేయటానికి, నా ఇంద్రియాల్ని, నా మనస్సుని, నా బుద్ధిని నా ఆధీనంలో పెట్టుకుని నేను ఉండగలగాలి. ఎండ వాన చలి ఎలా అయితే కాలంలో మార్పులతో వస్తూ ఉంటాయో అలాగే సుఖము దుఃఖం కూడా జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఈ మారే వాటి కోసం మనము బాధపడకూడదు. వస్తూ పోతూనే ఉంటాయి, చక్రంలో తిరుగుతూ ఉన్నట్టుగా ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి, కానీ సహజంగా. అలాగే ఇక్కడ యుద్ధం చేయటం అన్నది సహజమైన ధర్మము క్షత్రియుడికి. అందుకని నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. సుఖ దుఃఖాలు ఎలా అయితే ఇంద్రియాల విషయాలు కలయికతో మనకి వస్తూ ఉంటాయో, వాస్తవానికి సుఖం అన్నది ఎక్కడా లేదు, దుఃఖం అన్నది కూడా ఎక్కడా లేదు. అవన్నీ అనిత్యాలే. వాటి వల్ల రాగద్వేషాలు హర్షశోకాలకి లోనవుతున్నాము. బంధు ప్రీతి అని, బంధి వియోగమని, ఇందులో ఇవన్నీ భాగాలే. అంతఃకరణేంద్రియాలు, వీటిని ఎప్పుడైతే సంయోగ వియోగాలు కలిగినా సరే అటువంటి భావాల్ని అధిగమించకుండా కంట్రోల్ చెయ్యగలుగుతున్నామో దాని పరిణామ స్వరూపాన్ని సహించగలిగే స్థితికి మనము చేరుకుంటాము. లేకపోతే మళ్ళీ అజ్ఞానంతో మళ్ళీ బాధకు లోనవుతూ ఉంటాం. అందుకని అర్జున, అట్లా నువ్వు బాధపడకూడదు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే 15th శ్లోక, యం హీన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోముత్రా త్వయ కల్పతే. అంటే ఎందుకు అంటే యం హి, ఎందుకు ఏలాలా, దీన్ని ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వ్యధయంత్యేతే అంటే వ్యధ అన్నది బాధకి గనక నువ్వు గురయ్యావు అంటే ఏమవుతుంది? ఈ వ్యాకులపాటు అన్నది ఒక్కసారి నీకు వచ్చింది అంటే పురుషం అంటే ఇక్కడ మనిషిని తీసుకోవాలి, అంతేగాని ఇక్కడ మగవాళ్ళు అని కాదు. ఆ మనిషిని ఏం చేస్తుంది అంటే పురుషర్షభ అంటే ఆ పురుష శ్రేష్ఠుడైనా సరే, అంటే ఎంత శ్రేష్టంగా ఎన్ని సాధనలు చేసి ఎన్ని విద్యలు చేసుకుని నేను ఉన్నప్పటికీ కూడా, ఎన్ని నేర్చుకుని ఉన్నా సరే ఒక్కసారి ఇటువంటి వికారాలతో కూడుకున్న వ్యాకులం అన్నది నాలో వచ్చింది అంటే అంత శ్రేష్ఠుణ్ణి కూడా దిగజార్చేస్తుంది. అజ్ఞానం ఏం చేస్తుంది అంటే నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదన్న విచక్షణ నా దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. అజ్ఞానం వస్తే జ్ఞానం ఉండదు కాబట్టి నా ధర్మాన్ని నేను విస్మరించేలాగా, మర్చిపోయేలాగా
అయిపోయేలాగా చేస్తూ ఉంటుంది. చెయ్యకూడని కూడా చేసేయచ్చన్న ఆరాటంలోకి నేను వెళ్ళిపోతాను. అందుకే కోపంలో కానీ బాధలో ఉన్నప్పుడు కానీ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తారు. ఎందుకు? అప్పుడు మనసు స్థిరంగా ఉండదు కాబట్టి. స్థిరంగా లేనప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రమాదాలతో కూడుకుని హాని చేసేవిగా ఉండొచ్చు. అందుకే అటువంటప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశంలో ఏది చెయ్యొద్దు అని చెప్తారు. అలాగే సమదుఃఖ సుఖం అంటే అంత శ్రేష్ఠుణ్ణైనా సరే ఆ శ్రేష్ఠత్వం ఎప్పుడు ఉంటుంది నీకు? సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సమానంగా చూసే స్థితికి నువ్వు ఉండగలిగితేనే ధీరం. అలా ఏ ధీరుడైనా సరే సో అమృతత్వయా అంటే అమృతంతో మోక్షం కొరకు ఎవరైతే కష్టపడుతున్నారో అటువంటి వాళ్ళు సుఖాన్ని దుఃఖాన్ని ఈక్వల్గా తీసుకోవటం నేర్చుకోవాలి. ఆ వాళ్ళే ధీరులు. ధీరుడు అంటే అర్థం ఏంటి అంటే నాకన్నా బలహీనుడి దగ్గర నాకున్న బలాన్ని నేను ప్రదర్శించేసి అబ్బా నాకు అంత బలం ఉంది కాబట్టి వీళ్ళందరూ నా దగ్గర బానిసలుగా ఉన్నారని అనుకోవటం కాదు. నీకు కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొనేటప్పుడు నువ్వు భయపడకుండా నిలబడాలి. నా పరమాత్మ చూసుకుంటాడు, నా కర్మని నేను చెయ్యటం వరకే నా బాధ్యత, ఏది ఇచ్చినా పర్వాలేదు నీ ఇష్టం పరమాత్మ అని ధైర్యంగా ఎదుర్కోవటం నేర్చుకోవాలి. అంతేగాని పిరికితనానికి మనము లోనవ్వకూడదు. అన్నీ బాగున్నప్పుడు అందరూ బుద్ధుడిలాగే ఉండగలుగుతాం మనం. కానీ ఏయన్నా కాస్త తేడాలు జరిగినప్పుడు కూడా కోపానికి లోనవ్వకుండా మళ్ళీ నిలకడగా ఆ నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటున్నామా, చంచలత్వానికి లోనవ్వకుండా దుఃఖానికి లోనవ్వకుండా ఉండగలుగుతున్నామా అన్నది ఎప్పుడొస్తుంది అంటే సాధన చేసి 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 రిలాక్స్ అయ్యానన్నట్టుగా కాకుండా నిత్య సాధనలాగే ఉండగలిగితేనే అది మనకు ఆ స్థితిలో మనల్ని నిలబెడుతూ ఉంటుంది. అలాగే ఇలా మోక్షం కావాలనుకుంటే ఇలా ప్రతిదాన్ని కూడా సమభావంతో తీసుకోవటం, ధైర్యంగా ఎదుర్కోవటం చేత కావాలి. అందుకే మతత్వయ కల్పతే, యోగ్యుడు అప్పుడవుతావు. యోగ్యత అన్నది ఎప్పుడు వస్తుంది? అన్ని విద్యలు నేర్చుకుంటే కదా. నేర్చుకున్న దాన్ని నేను సరిగ్గా ఉపయోగించింది దానివల్ల మళ్ళీ నలుగురికి కూడా ఉపయోగపడేలాగా నేను ఏదైనా చేస్తేనే ఆ యోగ్యత అన్నది నిలబడుతుంది, దానికి సమర్థత అన్నది చేకూరుతూ ఉంటుంది. ఈ శ్లోకానికి యథాతథం మీనింగ్ తీసుకుంటే యం హీన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖాల్ని సమానంగానే చూస్తాడు. అలాంటి పురుషుడు ఈ విషయ ఇంద్రియాల వల్ల కలిగేవి ఏవైనా సరే చెలింపకుండా అటుగా ఉన్నవాడే మోక్షానికి అర్హతను పొందుతున్నాడు. మోక్షానికి కూడా అర్హత కావాలంటే అవును, ప్రతిదీ దానికి అర్హత కావాలి. ఎలా పడితే అలా చేస్తే మనకి అర్హత అన్నది మనం కోల్పోతున్నాం, దిగజారిపోతున్నాం. ఏ వ్యక్తి అయినా సరే బయట ప్రపంచంలో ఉన్న ఆకర్షణలన్నీ చూడటానికి బాగానే ఉంటాయి. ప్రతి ఒక్కడికి అందంగా ఉన్న భార్య కావాలనిపిస్తూ ఉంటుంది. నాకు నిజంగా కావాలన్న కోరిక పుట్టింది, ఆవిడ బాగుంది, అక్కడి వరకు బాగానే ఉంది. నాకే కావాలి, నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? పోనీ అందంగా ఉన్న వాళ్ళకి అందంగా ఉన్నవాళ్లే దొరుకుతారా అంటే ఏది చూసి నేను అందం అనుకుంటున్నాను? దీనికి ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ శరీరం అన్నది శాశ్వతమైనది కాదు, వికారాలు. ఎంత అందంగా ఉన్న ఐశ్వర్యరాయ్ అయినా దానికి ఒక 50-60 వచ్చిందంటే మనకలాగే మళ్ళీ పాపం ఎంత వాళ్ళు ఏది కంట్రోల్ చేసి ఎన్ని వాళ్ళు చేయించుకున్నా సరే వడిలిపోవాల్సిందే శరీరం, దాన్ని ఎవరు కంట్రోల్ మేబీ నాకు 45కి వడిలిపోతుంది, ఆవిడకి 55కి 60కి వదులుతుంది, అంతే తేడా. కానీ ఆ శరీరం మీద వ్యామోహంతో నేను అందంగా ఉన్నాను కదా, నన్ను ఇప్పుడు నేను ఏది చెప్తే ఎవడైనా వింటాడన్నట్టుగా వాళ్ళు కూడా ఆలోచిస్తే ఏమవుతుంది? మళ్ళీ పతనానికి దిగజారిపోతారు. అలాగే సుఖదుఖాలు బాధలన్నీ కూడా కలిగించేది, సుఖాలుగా ఇచ్చేది అన్నట్టుగా అనిపించేవి కూడా ఈ ఆకర్షణలకి లోనవ్వకూడదు. బయట ప్రపంచంలో కనిపించేవన్నీ కూడా రంగుల ప్రపంచంలాగే అనిపిస్తే రకరకాల మోహాలకి మనం గురి చేసేలాగా వస్తువులన్నీ ఉంటాయి, కానీ వాటిని అనుభవించటమే నా పని కాదు. కోరిక ఉండొచ్చు, కానీ కోరిక కోసమే మనము ఆరాటంతో బ్రతకకూడదు. కోరికలు తీరితే సుఖమని, కోరికలు తీరకపోతే దుఃఖం అన్న భావన మనకి రాకూడదు. నాకేదైతే నా పరమాత్మ ఇచ్చాడో సుఖంగా స్వీకరిస్తున్నాను, కానీ ఇది లేకపోతే నేను బ్రతకలేను, నా పక్కనోడి దగ్గర ఇది ఉంది కాబట్టి అంతకన్నా గొప్పది నాకు కావాలి అన్నవి ఆలోచనలు మనకి రాకూడదు. దాన్ని ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలి. అలాగే బలం ఉంటే సరిపోదు, పరాక్రమం ఉంటే సరిపోదు, ఇంద్రియాల్ని నిగ్రహణ అన్నది అంటే బయటకి కనిపించే శత్రువుతో నువ్వు ఎంతన్నా యుద్ధం చెయ్యగలవు, నువ్వు గెలవగలవు. కానీ లోపల కనపడని శత్రువులు ఎవరు అంటే నీ ఇంద్రియాలే. నీ ఇంద్రియాల్ని గనక నువ్వు జయించలేదు అంటే నాకు ఎన్నున్నా సరే నేను పతనానికే
వెళ్ళిపోతూ ఉంటాను. కానీ బాహ్యానికి కనిపించేవి నా దగ్గర ఏవీ లేకపోయినా నా ఇంద్రియాల్ని, నా మనస్సుని, నా బుద్ధిని గనక నేను జయించినట్టయితే నాకు ఏది చేసినా సరే నాకు విజయమే లభిస్తుంది. ఎందుకు? ఇట్లాంటి చంచలత్వం నాకు ఉండదు కాబట్టి, సమభావంతో ఉంటున్నాను కాబట్టి, ప్రతీదీ ఆనందంగా నేను స్వీకరించగలుగుతున్నాను కాబట్టి, కోరిక లేకుండా ఉండడం కాకపోతే కోరికను తీరేదాకా ఆరాటం అన్నది ఉండదు. అది ఇష్టం ఇష్టం అంతవరకే, మళ్ళీ దాన్ని మర్చిపోతావు. దాని వెనకాలే నేను కర్మలు చేసుకుంటూ వెళ్ళను. ఒకటి వస్తుంది అంటే ఇంకోటి పోతూ ఉంటుంది. కానీ వాటి కోసం పొంగిపోవటం కానీ, కృంగిపోవటం కానీ ఇవి అవివేకులు చేస్తారు. అటువంటి వాళ్ళకి మోక్షం పొందలేరు. అందుకని జాతి కానీ ఏదైనా సరే, ఒక వర్ణాన్ని కానీ ఒక మతాన్ని కానీ అంటూ ఏదీ లేదు. మోక్షానికి అర్హత అన్నది అందరికీ ఉన్నది. కానీ అటువంటి వాళ్ళు ఎవరున్నారు మోక్షానికి పొందగలిగే వాళ్ళు అంటే, సుఖదుఖాల్ని సమంగా చూడగలిగిన వాళ్ళు, ఆ ఇంద్రియాల్ని నిగ్రహణ చేసుకోగలిగిన వాళ్ళు, అంత ధైర్యంగా ఏదొచ్చినా సరే భయపడకుండా, బాధపడకుండా దాన్ని ఎదుర్కొని సమభావాన్ని, ఓర్పు నేర్పు ఉండగలిగిన వాళ్ళకి ఆ మోక్షం అన్నది అర్హత కింద వాళ్ళకి ఆ మోక్షమే లభిస్తూ ఉంటుంది. అమృతం అన్నది ఎలా ఉంది? దేవతలకి లభించిందా, దైత్యులకి లభించిందా అంటే, అసలు అమృతం పొందే అంత స్థితిలో నేను ఉన్నానా? ప్రతిదీ అమృతమే. తినటానికి ఆహారం అన్నట్టు నాకు అప్పుడు కాకరకాయ చేతికొచ్చినా సరే ఆహారం దొరికిందనే భావించాలి కానీ, ఈ నాకు కాకరకాయ వద్దు నాకు పరవన్నం కావాలని కూర్చుంటే కుదరదు. ఇదైనా ఏదైనా తినటానికి ఆ సమయానికి నాకు ఆకలేసింది. ఆకలేసినప్పుడు పరమాత్మ ఇది నాకు ఇచ్చాడు. ఎందుకంటే కాకరకాయలో ఉన్నది జీవుడు. ప్రతి జీవుడు అందు పరమాత్మే ఉన్నాడు అంటే, ప్రతి జీవి అందు మొక్కలైనా ఏయన్నా సరే చెట్లలో కూడా ఉన్నాడు. చెట్లకు నీళ్లు పోసిన అది పూజతో సమానం. ఎప్పుడు దాన్ని తిట్టుకోకుండా ప్రేమగా మొక్కల్ని పెంచగలిగితేనే. నేనెలా అయితే సమయానికి అన్నీ తింటున్నానో వాటికి అవి చేసుకోలేవు కాబట్టి, అటువంటి వాటికి చేసిన అది పూజతో సమానము. కానీ ఆ భక్తి భావంతో నువ్వు చేసినప్పుడు, చెట్లు కూడా చాలా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ చెట్టును మనం తిడుతూ తిడుతూ నీళ్లు పోసామంటే అది తొందరగా కొండెక్కిపోతుంది. ఆ చెట్టు పాపం పోతుంది. కానీ దాన్ని ప్రేమగా, పిల్లల్ని ఎలా అయితే ప్రేమగా తినరా తినరా అంటాం, చెట్టుని బతిమాలక్కర్లే. బట్ దాన్ని మంచిగా చూస్తూ, ఒక పాజిటివిటీతో దాన్ని చూస్తూ నీళ్లు పోసామంటే అది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జనన మరణ చక్రాన్ని నుంచి విముక్తిని పొందటం అంటేనే మోక్షం. అంతేగాని ఇంకో పెద్ద ప్యాలెస్ ఏదో మనకు వస్తుందని కాదు. మోక్షం అంటే బంధనాల నుంచి నువ్వు విడివడిపోతున్నావు. అలాగే ఈ వాసనలన్నీ కూడా ఇంకో జన్మకి తీసుకెళ్లకుండా పరమాత్మ మీదే ధ్యానం అంతా లీనమైపోయి ఉంటావు కాబట్టి, ఇంకొక జన్మ చాలా ఉన్నతంగా, ఇటువంటి వాసనల వల్ల ఊరికే పాపాలు అవన్నీ కూడా నీకు తొలగిపోతూ ఉంటాయి. ఆ జనన మరణ చక్రాల్లో ఉంటావు. కానీ ఉన్నతమైన జన్మ, ఇంకా ఇంకా పరమాత్మకి జ్ఞానంతో కూడుకున్న జన్మలు నువ్వు తీసుకోగలుగుతావు. దీంతో భగవద్గీత 2nd చాప్టర్ 14-15 శ్లోకాస్ సంపూర్ణం.